సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మనకు ఉన్నటువంటి 9 గ్రహాలలో 2 గ్రహాలు ఛాయాగ్రహాలు, వాటికి రూపము లేదు. ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల్ని ఖగోళ శాస్త్రంలో కూడా బిందువులుగా పరిగణించడం జరుగుతుంది. ఒకటి దక్షిణ దిక్కు బిందువు, మరొకటి ఉత్తర దిక్కు బిందువుగా మనం అక్కడ పేర్కొంటూ ఉంటాం. మరి జ్యోతిష్ శాస్త్రంలో ఈ బిందువుల్నే మనము ఛాయాగ్రహాలుగా పరిగణిస్తాం. ఈ ఛాయాగ్రహాల యొక్క ఫలితాలు దేశకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి, దేశాధినేత మీద లేకపోతే రాజుల మీద ఆధారపడి ఉంటాయి, వ్యక్తిగత జాతకాల మీద ఉండదు అని కూడా కొంతమంది జ్యోతిష్ శాస్త్ర పెద్దలు వివరించారు. అయితే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ రాహుకేతువులు మన జాతక చక్రంలో కూడా మనకు ఎదురెదురుగా కనిపిస్తాయి. అనగా జన్మరాశిలో కేతు ఉంటే సప్తమ భావంలో 180 డిగ్రీల్లో రాహు ఉంటాడు, జన్మరాశిలో రాహు ఉంటే సప్తమ భావంలో కేతు ఉంటాడు. ఈ రకంగా ద్వితీయంలో కేతు ఉంటే అష్టములో రాహు ఉంటాడు. కనుక ఈ ఛాయాగ్రహాల యొక్క ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఛాయాగ్రహాల యొక్క ప్రభావము, వాటి పరిస్థితులను కూడా మనకు వ్యక్తిగత జాతకంలో స్పష్టంగా అర్థమవుతుంది. కనుక వీటి ప్రభావం జన్మ జాతకాలలో బాగా కనిపిస్తుంది. వ్యక్తిగత జాతకాల్లో ఇవి దేశకాల పరిస్థితులకే అని కొట్టిపడేయడానికి వీల్లేదు. ఇక ఈ గ్రహాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇవి ఛాయాగ్రహాలు, వీటికి రూపం లేదు. దేశకాల పరిస్థితులతో పాటు వ్యక్తిగత జాతకంలో కూడా వీటి ప్రభావం మనకు ఆచరణ సాధ్యమవుతోంది, ప్రాక్టికల్గా కనిపిస్తుంది. ఈ రాహువు నల్లని పొగలాంటి శరీరం కలిగి ఉంటాడు, ఇతనికి రూపం లేదు, విపరీతమైనటువంటి ధైర్యం కలిగి ఉంటాడు. ఈ జూదము, గ్యాంబ్లింగు లాంటి అవినీతికర కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉంటాడు. పరదేశీ వ్యామోహం అధికంగా ఉంటుంది, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. దొంగతనం కానీ ఇలాంటి అవినీతి కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో ఇతను విపరీతంగా ఇష్టాన్ని కలిగి ఉంటాడు. వైదవ్యం కలగడానికి స్త్రీలకు ఇతను ఒక విధంగా కారణమవుతాడు. పక్షవాతం కానీ, మూర్ఛ కానీ, అవినీతి కార్యక్రమాలు కానీ, అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అనుమానపరుడు, దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటాడు. వేరే క్యాస్ట్, వేరే మతం, వేరే ప్రాంతపు వ్యక్తులను ప్రేమించడం, ఆ రకంగా సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం, స్వదేశం మీద వ్యామోహాన్ని పెట్టుకోకుండా, స్వదేశం మీద కనీస అభిమానం కూడా లేకుండా విదేశాల మీద వ్యామోహంతో విదేశాలకు వెళ్ళడం, అక్కడ రాణించడం లాంటి కార్యక్రమాలకు కూడా ఈ రాహువే కారకుడవుతాడు. ఇక ఈ కేతువు నల్లని పొగలాంటి శరీరం కలిగినటువంటి ఈ కేతువు కూడా గంగాస్నానం చేయిస్తాడు, వైరాగ్యం కలిగి ఉంటాడు, మంత్రశాస్త్రం మీద ఇష్టం కలిగి ఉంటాడు, వేదాంగ శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉంటుంది, మూఢభక్తిని కూడా కలిగింపచేస్తాడు, అన్య భాష తత్వం మీద అభిమానం కలిగి ఉంటాడు. గాయాలు కలగడం, మతం మీద అభిమానము, నటన, భిక్షాటన చేయడం, తీర్థయాత్రలు చేయడం, సన్యాస యోగం, నదీ పరిసర ప్రాంతాల్లో లేకపోతే అరణ్య ప్రాంతాల్లో గుహల్లో జీవన విధానం, తపస్సు ఆచరించడం, ఇలాంటి వైరాగ్య భావాలకు కారకుడవుతూ ఉంటాడు. అటువంటి ఈ రాహుకేతువులు ప్రస్తుతం మన రాశిచక్రాన్ని పరిశీలిస్తే గత సంవత్సరం పై చిలుకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతు సంచారం ఉంది. ఈ రకంగా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు సంచారం ఉంటుంది. సహజంగానే ఈ రాహుకేతువులు సంచారం ఎప్పుడూ కూడా తిరోముఖంగా ఉంటుంది. మనకు మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, శని కానీ వీళ్ళంతా సహజ గమనం కలిగి ఉంటారు. కానీ ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా వెనకకు మరలుతూ తిరుగుతూ ఉంటారు. ఎట్లాగైతే మనకు గురువు సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో సంచారం కొనసాగిస్తాడు, అలాగే శని భగవానుడు 2.5 సంవత్సరం తమ సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రాహుకేతువులు 18 నెలలు ఒక్కొక్క రాశిలో సంచారం కొనసాగిస్తారు. 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతు సంచారం ఉంది. 2026 డిసెంబర్ 5 తర్వాత కుంభరాశి నుంచి రాహువు తిరోగమనంలో మకర రాశిలోనికి వస్తాడు.
సింహరాశిలో ఉన్నటువంటి కేతువు తిరోగమనంలో కర్కాటక రాశిలోనికి వెళ్తాడు. అక్కడ తిరిగి వారు 18 నెలలు మకర రాశిలో రాహువు, కర్కాటక రాశిలో కేతువు తమ సంచారాన్ని ముందుకు కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది.